ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగిందని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. బుధవారం వెమ్మిడివాడ పట్టణంలో యాకోజా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన డీలర్ బండ మల్లేశం యాదవ్ వీఆర్ఆర్ మోటార్స్ షోరూం ఏర్పాటు చేయగా ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాతావరణంలో కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందున వాహన వినియోగదారుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడుకుందామని సూచించారు. ద్విచక్ర వాహనం షోరూం ఏర్పాటు చేసిన మల్లేష్ యాదవ్ ను ఆయన అభినందించారు. ఇక్కడ డీలర్ బండ మల్లేశం యాదవ్, కౌన్సిలర్ మారం కుమార్ తదితరులు ఉన్నారు. बड़ी बड़ी वाले अक्सर मेरे सूत्र आपको नीचे कार्यक्रम ओके భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య వాతావరణం. మరి వాతావరణ కాలుష్యాన్ని లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే వాటి మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాన్నే ఉదాహరణ తీసుకుని మనం దాన్ని వాడడం తగ్గించే ప్రసక్తి లేకుండా 100% సెక్యూరిటీ ఈ యాకుజా దీనికి సంబంధించి 2 వీలర్స్ ప్రత్యేకంగా మిడిల్ క్లాసు లో క్లాస్కు జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనందరం కూడా వాతావరణం కాలుష్యతి కాకుండా దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ మనం చూస్తూ ఉన్నప్పుడు సోలార్ ఎనర్జీ వాడి సోలార్ ప్యానల్స్తో కూడా కార్లు తయారవుతూ ఉన్నాయి. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడి వాతావరణ కాలుష్యానికి భారతదేశ అభివృద్ధి కూడా మనందరం కూడా దూరంగా ఉండాలని మరి ఈరోజు ఇక్కడ దీన్ని మల్లేశం గారు ఈ షోరూమ్ను చేయడం జరిగింది. మనందరం కూడా వీటి అందరూ కూడా ఆదరించడానికి కోరుతూ ఉన్నాం.